17 పార్లమెంట్ సెగ్మెంట్లో మా అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది. మేము జస్టిస్ ఫర్ హ్యూమానిటీ కింద ఇప్పటి వరకు ఎన్నో పార్టీ పరంగా ఎంతోమంది కార్యకర్తలు తయారు చేసినాము. ఇప్పటి వరకు 20 లక్షల మంది కార్యకర్తలు తెలంగాణ సభ్యత్వం చేసుకున్నారు. ఈ పార్టీ ద్వారా ఈ ఎలక్షన్లో మేము కొత్తగా ఆలోచించి ప్రాథమికంగా ఉన్న పండితులకు, వేద పండితులకు, బిషప్లకు, ముర్షిద్లకు టికెట్, ఇమాంలకు టికెట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలనుకున్నాము. అందులో భాగంగా తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్లో 50% మహిళలకు టికెట్లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ 50%లో ఇమాంలకు ఓటింగ్ పొందుతారు. వాళ్ళకి మేము మేలు చేస్తాము మా పార్టీ ద్వారా. మా పార్టీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక మీదట కూడా జనాల్లో ఒక సస్యశ్యామలమైన నిజాయితీగా ఉన్న, జవాబుదారీగా ఉన్న పార్లమెంట్ అభ్యర్థులను కానీ ప్రభుత్వాలను కానీ ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ అయినాము. కాబట్టి ఇప్పటి వరకు మన జమ్మూ కాశ్మీర్లో ప్రకటించినాము, కర్ణాటకలో మా అభ్యర్థులు ప్రకటించినాము, యూపీలో ప్రకటించినాము. ఇప్పుడు వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రకటించబోతున్నాము. మొదటి విడతగా తెలంగాణలో 17 మంది అభ్యర్థులను మేము ప్రకటించాలని డిసైడ్ చేసినాము. 17 మంది అభ్యర్థులను మేము ప్రకటిస్తున్నాం. జనాలు ఎలా ఉండాలో నేర్పించే రాజకీయ పార్టీ కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు చేసిన సంస్కృతిని మానేసి మేము కొత్తగా తయారు చేయాలనుకుంటున్నాము. మా నినాదం మై ఓట్ ఫర్ నాట్ సేల్. మా ఓటుని అమ్ముకోము. మా ఓటు ఒకసారి 3,000కు అమ్ముకుంటే సంవత్సరానికి రోజుకు ఒక 5 పైసలు కూడా మా పనికిరాని బుచ్చగల్లా ఉంటాం కాబట్టి మా ఓటును అమ్ముకోము. మా ఓటు అమ్మడం కుదరదు. అందుకే మేము కొత్తగా ఎంచుకుంది పాస్టర్లను, బిషపులను, ఇమాంలను, పండితులను ఎంచుకున్నాం. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారు, వాళ్ళు ఓట్లు అమ్మరు. వాళ్ళ ఓట్లు నిజాయితీగా పడతాయి కాబట్టి వాళ్ళని ఎంచుకున్నాము. వాళ్ళ ద్వారానే మా ఓట్లు అమ్ముకోకుండా, మా ప్రజల ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ సూచించిన ఖర్చు మేము భరిస్తాము. అంతకన్నా ఎక్కువ మేము భరించాము. किया है और मोर देन 50% टिकट जो है महिलाओं के लिए ये किया है कि कोई भी पार्टी महिला को जो है 5 टिकट, 6 टिकट, 7 टिकट दे रही है, मगर महिला एम्पावरमेंट पार्टी, महिलाएं अगर आगे आती हैं और लोगों को इंसाफ करने के लिए आगे आते हैं तो महिला एम्पावरमेंट पार्टी जो है उनके लिए 50 से ज़्यादा % टिकट जो है देश के अंदर जो है महिलाओं को देगी। और ये पार्टी ये नहीं कहेगी कि फलाने जगह पे कंटेस्ट करना है, फलान जगह पर नहीं करना है, मगर ये पार्टी पूरे देश से जो भी लोग आगे आएंगे कंटेस्ट करने के लिए और सिर्फ उनकी मकसद हो कि देश की सेवा करना है, लोगों की सेवा करना है और लोगों को भलाई पहुंचाना है, इस मकसद से आएंगे। तो हाँ, आप सब सोचते होंगे कि आज के ज़माने में आपके माहौल में जो है बगैर देश में हटाकर हम सब भाई बहन हैं, इस तरह से रहकर जो है ये पार्टी कंटेस्ट करेगी। और ये पार्टी देश के अंदर काफ़ी चीज़ों को, स्कूल यूनिफॉर्मिटी बनाने के लिए, हॉस्पिटल में जो जुल्म हो रहे हैं, जो गवर्नमेंट हॉस्पिटल आप देखते हैं कि जहाँ पर जो है जानवर भी रहना पसंद नहीं करेगा, इस तरह के जो हॉस्पिटल हैं, और ख़ासकर से टैक्स हरासमेंट, ईडी हरासमेंट, बहुत सारे हरासमेंटों से जो है देश को बचाने के लिए ये पार्टी का फाइनल डेस्टिनेशन प्राइम मिनिस्टर बनने का ख्वाब है। ये पार्टी प्राइम मिनिस्टर बनकर जो है देश के अंदर जो जुल्म होते हैं, जो ये सारे चीज़ें होते हैं, ये नाहक की राजनीति होती है, उन सबको हटाने का ये पार्टी का मकसद है। पिछले दिनों में आप भी जानते हैं जब 2018 में आप सब गवाह थे कि मैं लोकसभा असेंबली इलेक्शन को कंटेस्ट के लिए अनाउंस करी थी आप सबके सामने, फौरन अरेस्ट कर दिया गया, 5 साल जो है सताए गए। आज तक भी हरासमेंट कंटिन्यू जारी है, मगर मुझे ज़रूरी नहीं है कि मैदान में आकर जो है पार्टी के लिए कंटेस्ट करूं, मगर एक ही मकसद है कि लोगों के इंसाफ के लिए जुबान उठाऊं, लोगों के इंसाफ के लिए मैं कंटेस्ट करूं। और जितने भी हमारे సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.